హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఇస్మార్ట్ ఇంద్రయ్య 369. మీరందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈరోజు మనం పిల్లలకి పెద్దలకి ఇష్టమైన క్యారమల్ బ్రెడ్ పుడ్డింగ్ తయారు చేసే విధానం చూద్దాం రండి ఫ్రెండ్స్. ఈ క్యారమల్ బ్రెడ్ పుడ్డింగ్ నేను మొదటిసారి ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ బ్రెడ్ పుడ్డింగ్కి కావాల్సిన పదార్థాలు నేనైతే 5 బ్రెడ్ ముక్కలు తీసుకున్నాను ఫ్రెండ్స్, 3 ఎగ్స్, ఒక చిన్న గ్లాస్ పాలు, ఒక అరకప్పు పంచదార తీసుకున్నాను ఫ్రెండ్స్. ముందుగా నేను మిక్సీ జార్లో బ్రెడ్ ముక్కలను చేసి ఇలా వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. బ్రెడ్ని ముక్కలుగా చేసుకొని మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇలా ముక్కలుగా చేసుకున్న బ్రెడ్ ముక్కల్లో నేను 3 ఎగ్స్ పగలగొట్టి వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఒక చిన్న గిన్నెడు షుగర్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. దీంట్లో ఒక చిన్న గ్లాసుడు పాలు పోసుకుంటున్నాను ఫ్రెండ్స్. వీటన్నిటిని మెత్తగా మిక్సీ పట్టుకున్నాం ఫ్రెండ్స్. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్నాను ఫ్రెండ్స్. తర్వాతకి మనం షుగర్ పాకం పట్టుకున్నాం ఫ్రెండ్స్. ఒక గిన్నెలోకి షుగర్ తీసుకొని పాకం పట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇలా కలర్ రావాలి ఫ్రెండ్స్. ఇలా కలర్ వచ్చి బుడగలు పోవాలి ఫ్రెండ్స్. ఇలా పాకం వచ్చినాక ఫ్రెండ్స్ ఒక గిన్నెలో పోసుకుంటున్నాను. ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, పంచదార పాకం గిన్నెకి అడుగు భాగాన మొత్తం పట్టేటట్టు చూసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా గిన్నెలో పాకం పోసుకున్న తర్వాతకి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని పోసుకున్నాం ఫ్రెండ్స్ పాకంలో. ఇలా గిన్నెలో పోసుకున్న తర్వాతకి ఒక ఇడ్లీ పాత్ర తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇడ్లీ పాత్రలో కొన్ని నీళ్ళు పోసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇడ్లీ పాత్రలో వాటర్ పోసుకున్న తర్వాతకి ఈ గిన్నెని ఇడ్లీ పాత్రలో పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ గిన్నెలో ఆవిరి నీళ్ళు పడకుండా పైన మూత పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకున్నాం ఫ్రెండ్స్. లో ఫ్లేమ్లో ఒక 20 నిమిషాల పాటు ఉడకనియండి ఫ్రెండ్స్. ఒకసారి చూద్దాం రండి ఫ్రెండ్స్. 20 నిమిషాల తర్వాతకి ఉడికిందో లేదో చూస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. ఒక స్పూన్తో ఉడికిందో లేదో టెస్ట్ చేద్దాం రండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. స్పూన్కి అయితే అంటలేదు. ఉడికింది ఫ్రెండ్స్. బయటికి తీసాను ఫ్రెండ్స్. చుట్టూ కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చుట్టూ అంటుకోకుండా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా చుట్టూ కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నేను ఒక ప్లేట్ పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. వేసుకున్నాను ఫ్రెండ్స్. ఇలా పైన కొట్టుకున్నాం ఫ్రెండ్స్, ఏమనున్నా అంటుకోకుంటుంటుంది. వావ్, సూపర్గా వచ్చింది ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్, చాలా మంచిగా వచ్చింది.
ఇంతే ఫ్రెండ్స్, క్యారమల్ బ్రెడ్ పుడ్డింగ్ అయితే మంచిగా వచ్చింది ఫ్రెండ్స్. నేనైతే మంచిగానే తయారు చేశాను. మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఎలా ఉందో టేస్ట్ చూద్దాం ఫ్రెండ్స్. ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇదే ఫ్రెండ్స్ బ్రెడ్ పుడ్డింగ్ వీడియో. ఈ బ్రెడ్ పుడ్డింగ్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.